అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోటి లింగాలకి ఒక్క లింగం తక్కువే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ ముక్కలింగేశ్వర ఆలయానికి ఒక చరిత్ర ఉంది. 17వ శతాబ్దంలో కళింగ సామ్రాజ్యం సమయంలో ఈ పుణ్యక్షేత్రం మాత్రం కళింగ రాజ్యంగా ఆవిర్భించింది. అప్పట్లో ఇక్కడ బాలి యాత్రను మాత్రం గణనీయంగా చేసేవారు. దశాబ్దాల కాలంగా ఈ బాలి యాత్ర నిర్వహణలో తత్సారం ఈరోజు మరోవైపు తెరపైకి వచ్చింది. శ్రీముఖలింగం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న బాలి యాత్రకు విచ్చేసినటువంటి ఆమదలోస్ నియోజక ఎమ్మెల్యే కోన రవికుమార్ మంత్రి ఈ బాలి యాత్ర ఏ విధంగా కొనసాగుతుంది, దీన్ని మళ్ళీ తెరపైకి తగ్గడానికి గల సదుద్దేశం ఏంటి? అందరికీ నమస్కారం. ఇది ఈ జనరేషన్కి ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఆగిపోయిందో తెలియదు. కళింగ దేశం అనంటే మహానది నుంచి గోదావరి మధ్య ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కళింగ డైనాసిటీ. ఈ డైనాసిటీలో ఆ రోజు ఉండేటప్పుడు ఈ శ్రీముఖలింగం అనేది దానికి రాజధాని. తర్వాత కాలక్రమేణా అనేక మార్పులు వచ్చాయి. ఆ మార్పుల్లో భాగం ఈ బాలి యాత్ర అనేటటువంటిది ఇప్పటికీ ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి కటక్లో వారం రోజుల పాటు ఇట్స్ ఎ స్టేట్ ఫెస్టివల్గానే వాళ్ళందరూ అక్కడ ప్రభుత్వం దాన్ని తీసుకొని అన్ని సదుపాయాలు కూడా కల్పించి లక్షలాది మంది ప్రజానీకం రిలీజ్ చేస్తున్నారు. దీనికి ఉన్నటువంటిది బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇది కూడా నేను తెలుసుకున్నటువంటిదే, మాధ్యమాల ద్వారా చూసినటువంటిదే. ఆ మాధ్యమాల్లో వచ్చినటువంటి దీని ప్రకారం ఈ బాలి యాత్రలో ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి రోజు తర్వాత ఈ శ్రీముఖలింగేశ్వరుని దర్శనం చేసుకొని దీపారాధన చేయడం, ఆ దీపారాధన నదిలో మహానది అయినటువంటి వంశధార నదిలో ఆ దీపారాధన చేస్తే ఒకటి పెద్దలకి దాన్ని ఎవరైతే మన ముందున్నటువంటి పెద్దలు, మన వంశాన్ని నిలబెట్టినటువంటి పెద్దలు ఉంటారు వాళ్ళందరికీ తర్పణం అర్పించినట్టుగా ఉంటుంది. అలానే మనకు కూడా ఒక వెలుగునివ్వాలని, ఏది కూడా భగవంతుడి ప్రార్థన, భగవంతుడి జ్ఞానం ఏంటంటే ఒక మనిషిగా ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరి మనసులో కూడా వెలుగులు నింపాలనేది. ఆ వెలుగు ద్వారానే ఈ చీకటి అనేక చీకట్లు, అంటే చీకటి అంటే ఏదో రాత్రి పడిపోతేనే చీకటి అని కాదు, మనలో ఉన్నటువంటి రుగ్మతల్లో ఉన్నటువంటి అనేక చీకట్లు తొలగిపోవడానికి ఈ దీపారాధన అనేటటువంటిది ముఖ్యం. ఈరోజు మరలా ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలియదు. ఈరోజు మరలా కొత్తగా ఈ ఒకప్పుడు రాజధాని, ఈ కళింగ దేశానికి రాజధాని అయినటువంటి ఈ శ్రీముఖలింగంలో మళ్ళీ తిరిగి ప్రారంభించడం, ఇది మరలా రేపు రాబోయే తరానికి ఇది ఒకటి ఉంది అని చెప్పి మళ్ళీ కార్యక్రమాన్ని తీసుకుని రావడం. ఇదేదో ఈ కళింగ దేశం అంటే ఇది ఒక జాతికి సంబంధించింది కాదు. ఈ దేశంలో కళింగ దేశంలో ఉన్నటువంటి అన్ని సప్త కులాలు, అన్ని కులాలు, అన్ని వర్గీయులు అందరూ కూడా ఈరోజు ఇటువంటి యాత్రలో పాల్గొస్తున్నటువంటి ఇది ఉంది కార్యక్రమం. ఇది అటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి బాలి యాత్రకి రాష్ట్ర ప్రభుత్వం అధికార పండుగగా ప్రకటించాలి, కార్యక్రమం నిర్వహించాలని ఒక డిమాండ్ నెరవేర్చే అవకాశం ఉంటే పొరుగు రాష్ట్రమైనటువంటి ఒడిశాలో దాన్ని గణనీయంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ బాలి యాత్రకి గత వైభవం వచ్చే విధంగా ఏవైనా కార్యాచరణ రూపొందించుకో ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అంటే ఇంకా ఇది పురుడు పోసుకుంది ఇక్కడ, కాబట్టి ఇంకా ప్రభుత్వం దృష్టికి వెళ్ళేంత యాత్రగా దీన్ని ఇంకా రాలేదు. ఎందుకంటే ఈ ఏడాది నుంచి ఇక్కడ ఉన్నటువంటి పండితులు కావచ్చు, గతంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇచ్చినటువంటి సూచనల మేరకు దీని మీద ప్రచారం జరుగుతూ ఉంది. ఇంకా ఇది విస్తృతంగా అది వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అందరి దృష్టిని ఆకర్షించినప్పుడే ప్రభుత్వాలు కూడా దీనిని రాష్ట్ర పండగ కానీ దీన్ని తీసుకోవడానికి ఏ ప్రభుత్వం అయినా సరే ముందడుగులు వేస్తుంది. చరిత్రను ప్రాధాన్యతగా తీసుకొని దాని గత చరిత్రను పదిలంగా ఉంచేందుకు చారిత్రాత్మకమైనటువంటి ఈ ప్రదేశంతో పాటు ఈ దేవాలయ ప్రతిష్టను కూడా ఇనుమడింపు చేసేందుకు ఈ బాలి యాత్ర దోహదపడవచ్చు తప్పనిసరిగా. ఎందుకంటే ఇది ఏదైతే మనం కోటి శివలింగాలు ఉన్నటువంటి కాశీ కన్నా ఒకటి తక్కువ. ఆ తక్కువ దానికి కూడా ఏదో పురాణం ఉంది. ఆ పురాణం అంతా కూడా నాకు తెలియదు. దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. అయితే దీనిని అందుకనే ఆ రోజు గతంలో మేము తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు దీనికి ఇక్కడ 100 కోట్ల రూపాయలతో దీనిని విస్తరించడానికి అనేక కార్యక్రమాలు కూడా రూపొందించాం, పనులు ప్రారంభించాం. అయితే దురదృష్టం ఆ తర్వాత ఉన్నటువంటి అనేక మార్పులు అవన్నీ కూడా ఆగిపోయినాయి. మరలా దీనిని విస్తరించడానికి, అంటే ప్రజలు అనేక రోజుల్లో వచ్చేటప్పుడు వాళ్ళకి అన్ని వసతులు కానీ ఈ తిరువీధులు కానీ ఇవన్నీ కూడా విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దశగా మళ్ళీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నాం. తప్పనిసరిగా దీన్ని టెంపుల్ టూరిజంలో కూడా పెడుతున్నాం. ఈ శ్రీకాకుళంలో ఉన్నటువంటి టెంపుల్ టూరిజంలో అటు అరసవెల్లి స్వామి, అట్లానే ఇక్కడ ఉన్నటువంటి శ్రీముఖలింగేశ్వరుడు, అక్కడ ఉన్నటువంటి శ్రీకూర్మ,
అలానే అక్కడ ఉన్నటువంటి నీలమణి దుర్గమ్మ తల్లి పాతపట్నం, ఇవన్నీ కూడా చాలా హిస్టారికల్ ఇవి ఉన్నటువంటివి. కాబట్టి వీటిని టెంపుల్ టూరిజంలో పెట్టి ప్రజల్లో ఇంకా ప్రాచుర్యం తీసుకుని వెళ్ళాలి, ప్రజాదరణ పొందాలి. ఏదైనా సరే ఒక గుడైనా ఒక దేవుడైనా ప్రజాదరణ పొందడం అనేది ముఖ్యం. ప్రజాదరణ పొందడం అనే ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది ప్రభుత్వం, కూడా ఈ ఆలోచన చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎక్కడ ఆగిందో తెలియదు కానీ బాల్యయాత్ర నిర్వహణ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తాను చేసిన ప్రయత్నంలో దీన్ని ఆదరణ వచ్చేందుకు తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఇది ఒక పర్యాటక కేంద్రం, ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు పర్యాటక కేంద్రం తీర్చిదిద్దేందుకు తనందుకు కృషి చేస్తున్న రవి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.